నమస్తే గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పచ్చిమిర్చి లేనప్పుడు ఈజీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఒక్కొక్కటి విడిపోవాలి కదా, అలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క ఆనియన్స్ అనేది అలాగే ఉండకోకుండా మొత్తం విడిపోతాయి. అలా విడిపోయిన తర్వాత కొంచెం మనం వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి. ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం మంచిది, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ కొంచెం బాగా వేగుతాయి అని అంటారు కదా. సో అందుకనేసి ఆనియన్స్ వేగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఎగ్ కంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. మేము ఎప్పుడైనా చేసుకుంటే ఆనియన్స్ ఎక్కువగానే వేసుకుంటాం. సో తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత అంతా కొంచెం ఆనియన్స్లోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసి, ఇక మనం పచ్చిమిర్చి లేనప్పుడే కదా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలనుకునేది, కాబట్టి పచ్చిమిర్చికి బదులు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం బాగా అంతా కలుపుకొని, మొత్తానికి చిల్లీ పౌడర్ అనేది పట్టేలాగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని మగ్గనివ్వాలి, లేదంటే మళ్ళీ కారం పొడి వాసనే వస్తూ ఉంటుంది కదా. సో అది రాకోకుండా మనం కొంచెం అంతా బాగా కలిసేలాగా కలిపేసి కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి. కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పచ్చివాసన అనేది, రెడ్ చిల్లీ పౌడర్ వాసన పచ్చిగా ఉంటుంది కదా, ఆ వాసన అనేది పోతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి దానికోసం అనేసి మనం దాన్ని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీలో ఎవరికైనా ఈ వీడియో